చెప్పింది కదా కవిత ఏదో చెప్పిందని ఎవరో రాశారు తప్ప మీరు సీఎం రమేష్ పక్క పార్టీ ఎంపీ మీ పార్టీలో చెప్తేనో దాన్ని సీరియస్ గా చెప్పినట్టు ఎక్కడ కూడా రికార్డు లేదు. ఆమె లెటర్ లో రాసిందండి. లేదు లేదు ఆ లెటర్ లో లేదు. బీఆర్ఎస్ బీజేపీ విలీనం జరుగుతుందని మాట్లాడింది. లెటర్ లో లేదు, బయట మాట్లాడింది. లెటర్ లో లేదు, బయట లో లేదు. ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడింది. ఆమె చిట్చాట్ అంటున్నారు. చిట్చాట్ అనేది ఆధారం చెప్తున్నాం. చాలా మంది చిట్చాట్లు మళ్ళీ మేము చెప్పలేదు మాట్లాడుతున్నాం. నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆమె యాక్సెప్ట్ చేసింది. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి చెప్తుంది. ఆమె చెప్తుంది. దానికి కుట్ర ఏంది? కేసీఆర్ కలపదలుచు కూడా బాధ్యత కల్పిస్తాడు, దాంట్లో చెప్పి చేస్తాడు అందరిని అడిగి. కుట్ర ఏమిటి? ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ దొరికినప్పుడు ఎక్కడ ఆమె మాటలు ఎందుకు సపోర్టింగ్ ఎక్కడిది, డాక్యుమెంట్ ఎక్కడిది? మీరు బీఆర్ఎస్ ని రక్షించాలి. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ ప్రాణం పోయినా బీఆర్ఎస్ ని ఇంకో దాంట్లో విలీనం చేసేది లేదు. బీజేపీతో పొత్తు కూడా చర్చ జరగలేదు 25 ఏళ్లలో, రేపు కూడా జరగదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలప్పుడు వార్తలు వస్తేనే పిలిచి కోప్పడ్డాడు మమ్మల్ని అందరినీ. ఎందుకు పుడుతున్నాయి ఆ వార్తలు, ఎవడు తెస్తున్నాడు, అది పుట్టిస్తున్నది ఎవడో చూడండి అని చెప్పేసి అని తను అప్పుడు ఖాళీ ఉన్నప్పటికీ కూడా వార్తలలో చూసి సోషల్ మీడియాలో చూసి పిలిచి కోప్పడ్డాడు. బీజేపీ మాకు కుదిరే పార్టీ కాదు, ఈ రాష్ట్ర రాజకీయాలు సరిపోయే పార్టీ కాదు అనేది మా భావన మొదటి నుంచి కూడా. కేసీఆర్ దాని మీదనే ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ పనికి మాలిన ఈ మధ్యలో ఉండే ఈ లిల్లిపుట్లు పుట్టించేవి తప్ప వాస్తవానికి అది మా పార్టీ నిర్ణయం కాదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పినాం. ఎవడో బ్రోకర్లు జోకర్లు ఎవడో ఏదో మాట్లాడితే దాని పెద్ద మేము స్పందించాల్సిన అవసరం లేదు. 25 ఏళ్లలో ఎప్పుడైనా ఒకసారి మేము పోయినామా? పోలే కదా, ఆ ప్రయత్నం కూడా జరగలేదు కదా. వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్షంగానే ఉంటుంది బీజేపీ, పెద్ద పార్టీ కూడా కాదు. బట్ మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలే. కేంద్రంలో 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్ననాడు కూడా ఆ ప్రయత్నం మేము ఎన్నడూ చేయలే. ఎప్పుడు కూడా అది జరగదు అని మేము చెప్పినాం స్పష్టంగా. వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ అవసరాల మేరకు మాట్లాడుకుంటే రాసుకుంటే దానికి మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు. 2-3 రోజులుగా మీరు కేసీఆర్ని కలుస్తున్నారు, బనకచెర్ల అంశం పైన కానీ, లేదా ఇప్పుడు క్యాబినెట్లో రేపు ప్రవేశపెట్టబోయే టీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన కాళేశ్వరం నివేదిక మీద కానీ సీరియస్గా అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా కేసీఆర్కు హరీష్ రావుకు వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సొంత నిర్ణయం మేరకే కాళేశ్వరాన్ని అంచనాలు పెంచారు, బ్యారేజీల నిర్మాణం జరిగింది అనేది ఇప్పటి వరకు విశ్వసనీయ కమిషన్ స్టడీ చేస్తున్న కొంతమంది తప్పు అంటున్నా. ఎవడో చెప్పింది చూపించండి. ఈ రోతరాతలు కొంతమంది విధవలు రాస్తున్నారు అని చెప్పి ఖండించినాం. ఓకే, క్యాబినెట్ లో డిస్క్లోజ్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగింది? దాన్ని ఎదుర్కొంటాం. ఎట్లా ఎదుర్కోవాలి? దానికి సంబంధించి మీ కేసీఆర్ దాని మీద చర్చ చేసినాం. ఏమీ లేదు దీంట్లో, ఏమీ ఉండడానికి అవకాశం కూడా లేదు. అంతా అంటే కమిషన్ ఉండడానికి అవకాశం 100% పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ రోతరాతలు ముందే రాస్తున్నారు మనం బదనాం చేయడానికి అన్నకనే నేను ప్రెస్ పెట్టి మాట్లాడింది. ఓకే, జగదీశ్వర్ రెడ్డి గారు, ఒకవేళ కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నా అది కరెక్టేనని మీరు ఆమోదిస్తారా? రేపు ఎందుకు ఆమోదిస్తాం? తప్పు బయటకు వచ్చే వ్యాఖ్యలు తప్పు అంటున్నారు. కమిషన్ ఊహించి ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఏంది? ఓకే, అది వదిలేయండి.